హాయ్ అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనిప్పుడు ఒకటి మంచి విషయం చెప్తానండి. అది మన చైల్డ్‌హుడ్ మెమరీ ఒకటి మీతో షేర్ చేసుకుంటాను. ఇది గనక మీరు రాసినట్టయితే ప్లీజ్ కామెంట్ మీ అండి. ఎందుకంటే ఎంతమంది ఇది రాశారు అనేది తెలుసుకుందాం అంతే. ఏం లేదండి, లెటర్. చిన్నప్పుడు మనమందరము మన చుట్టాలకి, వాళ్ళకి లెటర్స్ రాస్తూ ఉంటాం కదా! కానీ ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత అసలు లెటర్లనేది కనపడడమే లేదు. నాకెందుకో గుర్తుకొచ్చింది. వాట్సాప్‌లో ద్వారా, వీడియో కాల్స్ ద్వారా ఎప్పుడు కావాలంటే అప్పుడు మన వాళ్ళతో మాట్లాడుతున్నాం. వాళ్ళని దగ్గరగా చూడగలుగుతున్నాం. కానీ ఏదో వెలితి అదే ఉత్తరం అయితే ఉత్తరం చదువుతున్నప్పుడు అది రాసిన వాళ్ళు మన పక్కనే ఉన్నారన్న ఫీలింగ్. అలాగే మన మనసు బాగోలేనప్పుడు వాళ్ళు రాసిన ఉత్తరాలను మళ్ళీ మళ్ళీ చదువుకుంటే అది మన మనసుకు ఒక టానిక్ లాగా పనిచేసేది. ఇంత అపరూపమైన అనుభవాలు మన తర్వాత తరం వారికైతే తెలియనే తెలియదండి. ఎందుకండి ఫోన్స్ వచ్చిన తర్వాత ఉత్తరాలు రాయకూడదా? మీ పిల్లల చేత రాయించండి మీ ఊళ్ళో ఉన్న వాళ్ళకి.